ఈ 5 స్టేజెస్ని చేసి చూపెడతాను. ట్రైనర్కి ఛాలెంజింగ్ అండి ఇది. 5 స్టేజెస్ చేసి చూపెట్టాలి మీకు నేను. ఓన్లీ ఆన్లైన్ ట్రైనింగ్లోనే పాసిబిలిటీ అండి 5 స్టేజెస్. ఎందుకంటే బ్లూ ప్రింట్ ప్రిపేర్ చేయాలి, టేబుల్లో ప్రిపేర్ చేయలేదు కదా, ఎంఎస్ వర్డ్లో ప్రిపేర్ చేయాలి, తర్వాత ఎక్సెల్ షీట్ మెయింటైన్ చేయాలి. సో ఈ మోడల్ విధానం నేర్చుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే చాలామంది జాబ్ ట్రైనింగ్ నేర్చుకుని జాబ్ తెచ్చుకుంటున్నారు, బట్ అయితే సర్వైవ్ కాలేకపోతున్నారు. ఎందువల్ల అంటారు? ప్రాజెక్ట్ ఎలా చేయాలో తెలుదు. ఫస్ట్ డే ప్రాజెక్ట్ అసైన్ అవుద్ది మీకు, అసలు ఫస్ట్ డే ఏం చేయాలో, మీటింగ్ ఎలా కండక్ట్ చేయాలో తెలుదు. ఇది నేర్చుకోవడం వల్ల మీరు 100% సర్వైవ్ అవుతారండి. బట్ అయితే మీ సైడ్ నుంచి ఒక 3 months మీరు హార్డ్ వర్క్ చేయాలండి. అర్థమైందండి? ప్లస్ నా ఫైనల్ పాయింట్, వాట్ ఈస్ ద కోర్స్ కంటెంట్ అని అడగొచ్చు మీరు. నా కోర్స్ కంటెంట్ నా వెబ్సైట్లో ఉంటుందండి, vsitsolutions.com. దాంట్లో SAP MM ప్లస్ S4MM కోర్స్ కంటెంట్. నా కోర్స్ కంటెంట్ ఏముంటుందంటే ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత సప్లయర్ అంటే వెండర్ ప్రాసెస్ చెప్తాను, హైరార్కీస్ చెప్తాను, బిజినెస్ పార్ట్నర్ సెట్టింగ్స్ చెప్తాను, తర్వాత మెటీరియల్ ప్రాసెస్ చెప్తాను, పర్చేజింగ్ ప్రొక్యూర్మెంట్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అండ్ SAP MM ఇంటిగ్రేటివ్ FI MM ఇంటిగ్రేటివ్ SD అండ్ UAT టెస్ట్ స్క్రిప్ట్ డాక్యుమెంట్స్ మెయింటైన్ చేసి టెస్టింగ్ చేస్తాను. దిస్ ఈస్ టోటల్ ట్రైనింగ్ స్ట్రక్చర్. ఇన్వాయిస్ వెరిఫికేషన్, కంప్లీట్ సర్వీస్ ఎంట్రీ షీట్, మొత్తం ఆల్ ప్రాసెస్లని చెప్తాను. కావాల్సింటే నా ట్రైనింగ్ కోర్స్ కంటెంట్ అంతా కూడా వెబ్సైట్లో ఉంటుంది, చూడండి, www.vsitsolution.comలో ఉంటుందండి కోర్స్ కంటెంట్. ప్లస్ బేసిక్ థియరీ ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి నేను బ్లూ ప్రింట్ ప్రిపేర్ చేసి చూపెడతాను. బ్లూ ప్రింట్ టెంప్లెట్స్ కూడా ఇస్తాను. మీకు బ్లూ ప్రింట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఒకసారి చేసుకోవడం వల్ల ప్రాజెక్ట్కి వెళ్ళాక ఎక్కడికి వెళ్ళినా వరల్డ్ వైడ్ ఈ 5 స్టేజెస్ ఉంటుందండి. ఇంప్లిమెంటేషన్లో 5 స్టేజ్ చేయాలి, రోల్అవుట్లో 5 స్టేజ్ చేయాలి, డేటా మైగ్రేషన్లో 5 to 6 స్టేజ్ చేయాలి, సపోర్ట్కి వెళ్ళిపోయి ఇష్యూ ఎలా హ్యాండిల్ చేయాలో నేను 3 క్లాసెస్ ఉంటాయండి. టెస్టింగ్, సపోర్ట్, ఇష్యూస్ ఎలా హ్యాండిల్ చేయాలో క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దిస్ ఈజ్ మై ట్రైనింగ్ కమిట్మెంట్. ఈరోజు నేను డెమోలో ఏది చెప్పానో అదే డెలివర్ చేస్తానండి. దేర్ ఇస్ నో ఫాల్సీ కమిట్మెంట్స్. సార్ అర్థమైందా నేను చెప్పిందంతా? ఏమండి? ఎస్ సార్, అర్థమైంది సార్. సో స్లోగానే చెప్తానండి. ఇప్పుడు డెమో కాబట్టి మేబీ ఇంకా మీరు ఇంటరాక్షన్ మాట్లాడలేదు కాబట్టి నేను మేబీ స్పీడ్ ఇన్ కేస్ అయ్యి ఉండే ఇంకా స్లోగానే చెప్తాను. క్లాస్ ప్రతిదీ కూడా క్లాస్ చెప్తున్నప్పుడు అర్థమైందని అడుగుతానండి. మీరు ఏదైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. క్లాస్ అయిపోయాక నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ క్లాస్ స్టార్ట్ అయ్యేటప్పుడు బిఫోర్ క్లాస్లో ఏదైనా డౌట్స్ ఉన్నాయని అడుగుతాను. డౌట్స్ రేజ్ చేసుకోవచ్చు. క్లాస్ మానకూడదండి. క్లాస్ ఎప్పుడన్నా పర్సనల్ వీక్లీ ఒక క్లాస్ ఎప్పుడన్నా మానేస్తారు, కామన్ అది. క్లాసులు మిస్ కొట్టవద్దు, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ఒక SAP కన్సల్టెంట్గా మీకు జాబ్కి వెళ్ళాలన్నప్పుడు ఒక 3 months కష్టపడ్డారనుకోండి, 20 years లైఫ్ సెటిల్ అయిపోద్దండి. 20 to 30 years అండి మీ కెరియర్ లైఫ్. 20 to 30 years అండి, లాంగ్ టర్మ్ అండి SAP అనేది. MM FI SD వెరీ స్ట్రాంగ్ మాడ్యూల్స్ అండి SAPలో. చేంజెస్ ఏమి రావండి, వచ్చిన డాక్యుమెంట్ వస్తే చదువుకోవడమే. ట్రైనింగ్ అనేది 1 time అండి. MM చెప్తున్నారు బయట, MM నేర్చుకుంటే S4లో జాబ్ చేయలేరు. అదే ఇప్పుడు నేర్చుకోవడం వల్ల MMలో జాబ్ చేయొచ్చు, S4లో చేయొచ్చు. వాళ్ళకన్నా నేను తక్కువ ప్రైస్కి మార్కెట్లో ప్రొవైడ్ చేస్తున్నానండి. బయట 25,000 కూడా తీసుకుంటున్నారండి, నేను తీసుకోవట్లేదు. తెలుగులో యూట్యూబ్ ద్వారా సర్వర్ యాక్సెస్ ప్రొవైడ్ చేసి ఈ ప్రైస్కి ఇస్తున్నానండి. నేను మార్కెట్లో చెక్ చేసుకోండి ప్రతిదీ కూడా. నేను ఎందుకు ఓపెన్గా మాట్లాడతాను, బీ ప్రాక్టికల్ ఆల్వేస్, దెర్ ఇస్ నో హైడింగ్ ఆన్ దాట్. హార్డ్ వర్క్తో మాత్రం పైకి వెళ్ళాలి. సబ్మిట్ ఉండాలండి SAP కన్సల్టెంట్గా. సబ్మిట్ లేకపోతే ఎప్పటికీ జాబ్ చేయలేమండి. నార్మల్ పర్సన్ కెన్ రీచ్. ఎక్స్ట్రాడినరీ నాలెడ్జ్ ఏమి ఉండక్కర్లేదండి దీంట్లో. స్టెప్ బై స్టెప్ ఉంటుంది. అది ఒక 3 to 4, 5 times ప్రాక్టీస్ చేసుకోవాలండి. అది చాలా ఇంపార్టెంట్.